వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని 15వ నిందితుడిగా చేర్చారని పిటిషన్లో తెలిపారు. అయితే తాను రైల్ రోకోలో పాల్గొనలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని 15వ నిందితుడిగా చేర్చారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తాను రైల్ రోకోలో అసలు పాల్గొనలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ని అడిగి తెలుసుకుందాం. నగేష్, కేసీఆర్ దాఖలు చేసిన రైల్ రోకో పిటిషన్ మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? 2011లో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అప్పుడు రైల్ రోకోలకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రైల్ రోకోని తెలంగాణలో ఉన్న అందరూ అంటే ఉద్యోగులతో పాటు మిగతా తెలంగాణ ఉద్యమకారులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ ఇప్పుడు అంటే చాలా రోజులుగా కేసు కొనసాగుతుంది. కేసు కొనసాగుతున్న క్రమంలోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చాలా సమయాల్లో హాజరు కాలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను, బిజీగా ఉన్నాననే విషయాన్ని కోర్టుకు తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపైన కేసును కొట్టివేయాలని అందులో పేర్కొన్నారు. 2011 మే టైంలో తాను రైలు రోకోకి వెళ్ళలేదు, కానీ ఉద్యమకారులంతా వెళ్లారని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు. రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన వ్యవహారం కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఆస్తుల విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ఎవరు రైలు రోకో చేసినా ఖచ్చితంగా శిక్షలు అమలవుతాయి. ఈ క్రమంలోనే ఈ కేసు కంటిన్యూగా కొనసాగుతుందనే ఉద్దేశంతో హైకోర్టుని కేసీఆర్ ఆశ్రయించారు. మరి కేసీఆర్ ను పిటిషన్ స్వీకరించిన హైకోర్టు రేపు రైల్వే శాఖకు నోటీసులు కావచ్చు, దీనికి రైలు రోకోకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు ఉంటాయన్న కోణంలో కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.